అట్లా చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలతో పెరిగిన వాళ్ళకి ఒక అనుబంధం, బాధ్యత కూడా ఉంటుంది. ఎవరికి మన అనుకున్న వాళ్ళకి కష్టం వచ్చినా అది మాకు వచ్చినట్టు. ఎవరు అంటే విద్యార్థి రాజకీయాల్లో అంతే కదా ఉండేది. నాయకుడు విద్యార్థి రాజకీయాల్లో నాయకుడు ఒకటి ఉంటే పక్కనోడికి జోలికి ఎవరైనా వస్తే మనం ముందు పోయి మన్నెత్తి వేసుకోవటం సమస్యని, పక్కనోడి మీద దెబ్బ పడితే అది మన మీద పడింది అనుకోవటం, లేకపోతే పక్కవాడి కష్టాన్ని మనం కష్టం అనుకునే స్వభావం ఉన్నోళ్ళే విద్యార్థి నాయకులు అవుతారు, యువ నాయకులు అవుతారు. వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రక్షించుకోవటం, తన మనుషులను రక్షించుకోవటం, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటం బాగా బాధ్యత కలిగి ఉంటారు. అట్లా కాకుండా వ్యాపార ధోరణితోటి ఏదో పెట్టుబడి పెట్టి సమాజం మీద చెల్లరిసిరేసి అందరిని ఆ టైంలో ఆకర్షించి మళ్ళీ ఆ చిల్లరను వేరుకుంటా దానికి వడ్డీతోటి వేరుకునే రాజకీయాల్లో ఇవాళ మనం కాలంలో చూస్తూ ఉన్నాం. ఆ టైపు వ్యక్తులు అయితే కాదు, ఒక బాధ్యతగానే ఉంటాం, మీకు అందరికీ అందుబాటులో ఉంటా, మీలో ఒకటిగా ఉంటా, మీ సోదరుడిగానే, మీ కుటుంబ సభ్యుడిగానే ప్రతి ఒక్కరూ భావించే విధంగా నా ప్రవర్తన ఉంటుంది. ఆ చనువు మీ మీద నేను ఉంటా, మీరు కూడా నా దగ్గర ఆ చనువు తీసుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఎందుకంటే అన్నాన్ని పిలిచినప్పుడు ఏదైనా తప్పు చేస్తే మన ఇంట్లో సభ్యులను మనం ఎట్లా గబక్కన కోప్పడిట్టుగా ఇట్లా చేయకూడదు అంటామో అట్లానే నేను పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడన్నా అంటే సంస్కరించుకుందామని సరి చేసుకుందామనే ప్రయత్నం తప్ప ఇప్పుడు ఏది ఒపీనియన్ బయట చెప్పట్లేదు అనుకోండి, అది మిమ్మల్ని మోసం చేయటం అయింది. మంచి చెడులు చెప్పలేని నాయకుడు మోసం చేయబోతున్నట్టు, మంచిని మంచి చెడుని చెడు అనలేకపోతే తాత్కాలికంగా మీ ఎదురుగా కూర్చొని ఎవరెట్టపోతే నాకెందుకు, నేను కామ్గా ఉన్నాను కదా అనుకోవటంలో ఇబ్బంది లేదు. వాళ్ళు అందరికి మంచిగా కనపడతారు, కాకపోతే ఎవరి మీద ప్రేమ ఉండదు, బాధ్యత ఉండదు. ఏదైనా ఒక ఎమోషన్ తోటి మంచిని చెడుని రెండు షేర్ చేసుకునే వాళ్ళకి బాధ్యత ఉంటుంది. నేనైనా రాజశేఖర్ అయినా ఆ గోవకు చెందిన వాళ్ళు అని మీకు మనసు చెప్తా ఉన్నా.